పరిశుద్ధ దేవ, మీకు వందనాలు. దయగలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మా దేవ, మా ప్రభు, మరి యొక్క వర్తమానాన్ని నాయన మీరు బహుగా విరవమని మా అందరికీ పంచిపెట్టమని ప్రార్థన చేస్తాను. మీ మనస్సును అర్థం చేసుకోవడానికి, మీ యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వాక్యంలో మీ యొక్క ప్రత్యక్షత ఏమై ఉన్నదో మేము అది చక్కగా అర్థం చేసుకునే ఆ జ్ఞానాన్ని, బలాన్ని దయచేయండి. ఈ యొక్క ఆదివారం, ఈ యొక్క సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా దీవించండి. వినేటటువంటి మనస్సు, అర్థం చేసుకునేటటువంటి హృదయం మాకు దయచేయండి. మీ వాక్యంలో ఉన్నటువంటి సత్తువ, ఆ బలం, మీ వాక్యం యొక్క తేజస్సు మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. యేసు ప్రభు వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. లూకాసు వార్త 5వ అధ్యాయం మనందరికి బాగా తెలిసినటువంటి వాక్య భాగం ఇది. 1 నుంచి 11 వచనాలు. పేతురు చేపలు పట్టాడు, చాలా ఎక్కువ చేపలు పట్టాడు, విస్తారమైనటువంటి చేపలు పట్టాడు. సముద్రంలో అనేటటువంటి వాక్య భాగం మనకి చాలా బాగా తెలుసు. పేతురు యేసు ప్రభు వారి మాటలు విని ఆయన చెప్పగానే వల వేయటం, అక్కడ ఒక గొప్ప చేపల సమూహాన్ని అక్కడ చూసినట్లు మనం చూస్తాము. సో ఇదంతా మనకు తెలిసిన వాక్య భాగమే కాబట్టి పెద్దగా మాట్లాడుకునేది ఏమి ఉండదు అని అనుకోవద్దు. మనకు తెలిసినటువంటి వాక్య భాగంలో నుంచి కూడా ప్రభు చాలా క్రొత్తగా మాట్లాడగలిగినటువంటి సమర్థుడు ఆయన. దీంట్లో ఒక 5 విషయాలు మీతో నేను పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరోజు సముద్ర తీరంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద గుంపు ఆయన వాక్యం వినటానికి అక్కడికి వచ్చారు. వారందరూ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయన పట్టుకుంటా, ఆయన టచ్ చేస్తూ ఉన్నారు. ఆయనకు అదంతా కంఫర్ట్గా అనిపించాలి, అంత చక్కగా ఈజీగా చెప్పడం సులభంగా చెప్పడం కష్టం అనిపించింది. పక్కన ఉన్నటువంటి ఒక పడవ ఎక్కాడు, అక్కడ నుంచి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈలోపు ఆల్రెడీ పేతురు చేపలు పట్టడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి వలలు కడుక్కుంటూ ఇంటికి వెళ్దామని సిద్ధమవుతా ఉన్నటువంటి తరుణంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట విని ఆయన వల వేసి విస్తారమైన చేపలు పట్టడం, ఆ తర్వాత ఆయన షాక్ గురయ్యి ఆయన పాదాల మీద పట్టడం, ఆ తర్వాత నువ్వు ఇక నుంచి చేపలు పట్టావు, ఇక నుంచి నువ్వు మనుషులను పడతావు అన్నప్పుడు వాళ్ళు ఆ మొత్తం కూడా విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇది మన ముందున్నటువంటి సారాంశం, ఇది మన ముందున్నటువంటి వాక్య భాగం. ఇది మొట్టమొదటి వచనంలో జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, ఈ వాక్య భాగాన్ని మన దృష్టిలో పెట్టుకుందాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నా సరే ఒక పెద్ద సమూహము, ఒక పెద్ద గుంపు ఆయన వెనకాల ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం బైబిల్ అంతట్లో కూడా. ఇక్కడ కూడా యేసు ప్రభువారు ఒక సముద్ర తీరంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క విలువలు, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు, గొప్ప సత్యాలు ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు జన సమూహము అక్కడ దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. దేర్ వాజ్ ఏ బిగ్ క్రౌడ్, పెద్ద క్రౌడ్ ఉంది, గుంపు ఉంది. యేసు ప్రభు వారు దేవుని వాక్యం చెప్పడానికి కూడా అనుకూలంగా లేదు ఆ స్థలం, అంత పెద్ద జనసమూహం అక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. దే ఆర్ లిజనింగ్ అనేటటువంటి మాట ఇంగ్లీష్లో ఉపయోగించాడు. వాళ్ళు వాక్యాన్ని వినుచు అనేటటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడి ఉంటుందంటే దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద వాళ్ళు శ్రద్ధ పెట్టినట్లు ఉంటుంది. దేవుని వాక్యాన్ని వినుచున్నట్టు, దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టినట్లు, దేవుని వాక్యం మీద మనస్సు పెట్టినట్లు ఆ మొట్టమొదట మాట రాయబడి ఉంటుంది కొన్ని ట్రాన్స్లేషన్స్లో. ఆ వాక్య భాగాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటల విషయంలో యేసు ప్రభు వారు సాధారణమైనటువంటి వ్యక్తి వాళ్ళకి అప్పటి వరకు. ఆయన వాక్యం మీద వాళ్ళు శ్రద్ధ పెట్టినట్లు ఆ వాక్యాన్ని
వినటానికి గుంపు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క మాటలు లేకపోతే యేసు ప్రభు వారి యొక్క మాటలు వినటానికి ఎందుకు అంత జనసమూహం అంత ఆసక్తిని కనబరుస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభు వారి యొక్క మాటలు వారిని ఏ విధంగా పురికొల్పుతున్నాయి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు వారిని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నాయి, యేసు ప్రభు వారి యొక్క మాటలు వారిని ఏ విధంగా ఎడిక్షన్స్కు గురి చేస్తున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వారు ఆయన మాటల మీద శ్రద్ధ పెట్టినట్లు, వారు ఆయన మాటలను చాలా జాగ్రత్తగా వింటున్నట్లు చుట్టుపక్కల ఉన్నటువంటి జనసమూహం మొత్తం ఆయన మాటలు వినటానికి వచ్చారు. నేను ఇక్కడ కాసేపు మాట్లాడితే గంట కంటే మీరు ఎక్కువసేపు ఉండలేరు. యేసు ప్రభు వారు కనుక మాట్లాడుతుంటే జనసమూహం మొత్తం ఆయన ముందు వచ్చి నిలబడ్డారు. ఆయన మాటల మీద కాన్సన్ట్రేట్ చేయటం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటల విషయంలో వాళ్ళంత జాగ్రత్త కలిగి అంత మనస్సు ఆ మాటల మీద ఉంచి చాలా జాగ్రత్తగా వినటానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు అనేది మనం ఆలోచించాలి. సో జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన వాక్యాన్ని వింటూ ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనకు తగులుతున్నారు. ఆయనకు అది డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. లేచి వేరే స్థలానికి వెళ్ళాడు. యేసు ప్రభు వారి యొక్క మాటలు వారికి ఎందుకు అంత రుచికరంగా ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు ఎందుకు వారికి అంత మధురంగా ఉన్నాయి, యేసు ప్రభు వారి యొక్క మాటలు ఎందుకు వారిని అంతగా అట్రాక్ట్ చేసేటటువంటి విధానంలోనే తీసుకెళ్ళాయి అనేది మనం ఆలోచించాలి. అసలు యేసు ప్రభు వారి యొక్క మాటల్లో వాళ్ళకి ఏం దొరుకుతుంది, యేసు ప్రభు వారి మాటల్లో వాళ్ళు ఏం వెతుకుతున్నారు అనేది మనం ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యం అంత రుచి కలిగినది అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి యేసు ప్రభు వారి యొక్క మాటలో వారిని సంతృప్తి పరుస్తున్నాయి. మానవుడు ఎదుర్కొనేటటువంటి కొన్ని సమస్యలు అవి యూనివర్సల్ ప్రాబ్లమ్స్ అంటారు. యూనివర్సల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రతి మానవుడు ఖచ్చితంగా ఆ సమస్యను ఎదుర్కొంటాడు. అదే సమస్య అంటే సంతృప్తి లేకపోవడం. ప్రతి మానవుడు ఖచ్చితంగా ఈ సమస్య గుండా వెళ్ళాల్సిందే. సంతృప్తి లేకపోవటం. ఎంత తిన్నా సంతృప్తి ఉండదు, ఎంత తాగినా సంతృప్తి ఉండదు, మనకు నచ్చింది దొరికినా సంతృప్తి ఉండదు. హృదయంలో గలిబిలి, గందరగోళం, అసంతృప్తితో బ్రతుకుతూ ఉంటాడు. మరి యేసు ప్రభు వారి యొక్క మాటలో వీరికి సంతృప్తిని కలగజేస్తున్నాయేమో, సాటిస్ఫికేషన్ ఇస్తున్నాయేమో, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క మాటలు వాళ్ళకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అక్కడ కనపడుతుంది. అప్పటి వరకు వారి జీవితంలో అలాంటి మాటలు వాళ్ళు వినలేదు. ఆయన మాటలు ఒక కొత్త లోకంలోనికి వాళ్ళని తీసుకెళ్తున్నట్లు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ రీతిలో దేవుడు ఆ మాటలు వాళ్ళు వినలేదు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి విధానం, ఆయన మాటలో దొరుకుతున్నటువంటి ఆనందం, ఆయన మాటలో దొరుకుతున్నటువంటి సంతృప్తి ఇదేదో కొత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనకి రీసెంట్గా ఒక ఇంట్లో చూశాను, ఖమ్మంలో. మనం ఇల్లు ఊడ్చుకోవాల్సిన అవసరం వల్ల ఒక మిషన్ ఉంటుంది, దాన్ని వదిలిపెడితే అదే ఇల్లు అంతా ఊడ్చేస్తుంది. కొంత నేను షాక్ గురయ్యా. అరే ఇదేదో కొత్తగా ఉందే అని కాసేపు షాక్ గురయ్యా. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా దేవుని యొక్క మాటల్లో ఒక క్రొత్తదనాన్ని చూస్తున్నారు. ఆ విధమైనటువంటి పలుకులు, ఆ సంతృప్తి వాళ్ళకి వారి జీవితంలో ఎప్పుడు అనుభవించారు. ఒక క్రొత్త విధానంలో, ఒక క్రొత్త తరహాలో వాళ్ళు కని విని ఎరిగినటువంటి రీతిలో ఆయన బోధించడం జరుగుతుందేమో మనకు తెలియదు. తర్వాత ఆయన మాటల్లో ఒక సంతోషం, ఆయన మాటల్లో ఒక ఆనందం. ఎందుకంటే మనిషి మాట్లాడితే ఒక గంట సేపు కంటే మనం ఎక్కువసేపు వినలేం. కానీ అక్కడ మాట్లాడుతుంది ఎవరంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారు, దేవాది దేవుడు. దేవుడే వారి ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఆ మాటలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయనేది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు వాళ్ళని ఒక క్రొత్తదనంలోనికి తీసుకెళ్ళాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు వారిని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనికి తీసుకెళ్ళాయి. వారి హృదయంలోనికి వెళ్ళిపోయినాయేమో, వారి అంతరేంద్రియములను కూడా టచ్ చేసినాయేమో, వాళ్ళ మనస్సులను కూడా కదిలించినాయేమో ఆ మాటలు అనేది మనం అర్థం చేసుకోవాలి.
వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ఆయన మాటలు ఏమైనా పరిష్కారాన్ని ఇస్తున్నాయేమో. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేవారటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళు లేని వాళ్ళు, హృదయం భగ్నమైనటువంటి వాళ్ళు, మనస్సు విరిగిపోయినటువంటి వాళ్ళు, శ్రమలతో పోరాడేటటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు. యేసు ప్రభు వారు జీవిస్తున్న రోజులు నేను పాపుల కోసమే వచ్చానన్నాడు. ఆరోగ్యం బాగలేని వారి దగ్గరికే నేను వచ్చానన్నాడు. ఆయన ముందు కనబడుతున్నంతా కూడా ఎవరు అనంటే చీకటితో సతమతమవుతున్నటువంటి వ్యక్తులు. యేసు ప్రభు వారి యొక్క మాటలు వాళ్ళ హృదయం లోపలికి గుచ్చుకొని పోయినాయేమో. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ గలిబిలి, ఆ చీకటిని తీసేటటువంటి రీతిలో ఉన్నాయేమో అర్థం చేసుకోవాలి. అందుకే వీళ్ళందరూ దేవుని యొక్క వాక్యం వినుచు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, దాని మీద శ్రద్ధ పెట్టి, మనస్సు పెట్టి వింటూ ఆయన మీద పడుచు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి. సో నేను చెప్పాలనుకున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటి అని అంటే అది మన మనస్సులోనికి నెట్టుకొని పోతుంది, మన హృదయంలోనికి వెళ్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:12 ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం ఉంటుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళును ములుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అనంట. ఈ వాక్యము మన మనస్సులోనికి వెళ్తుంది, మన శరీరంలోనికి వెళ్తుంది, ఎముకల మధ్యలోనికి దూరుతుంది, అది మన కీళ్ళ లోపలికి దూరుతుంది, శరీరం అంతా అణువణువున ఈ వాక్యం తిరుగుద్ది. ఈ వాక్యానికి ఉన్నటువంటి శక్తి మన హృదయం లోపలికి వెళ్తుంది, మన మనస్సు లోపలికి వెళ్తుంది. హృదయములను అంతరేంద్రియములను అని ఉంటుంది, పరీక్షించువాడు దేవుడు అని ఉంటుంది. వాక్యము ఈ హృదయము అంతరేంద్రియముల లోపలికి వెళ్ళి మనం టెస్ట్ చేస్తుంది. దేవుడు వాక్యాన్ని దేంతో పోల్చాడు అని అంటే కత్తితో పోల్చాడు. అది ఎలాంటి కత్తి అంటే కూరగాయలు దొరుకునే కత్తి కాదండి. కూరగాయలు దొరుకునే కత్తి ఒక సైడ్ మాత్రమే షార్ప్ ఉంటుంది, కానీ ఈ వాక్యానికి 2 వైపులా షార్ప్ పదును ఉంటుంది. అది 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం. అది 2 వైపులా పదును ఉంటుంది. మన ఇంట్లో వాడే కత్తి ఒకవైపు మాత్రమే పదును ఉంటుంది. ఈ వాక్యాన్ని పట్టుకుంటే 2 వైపులా తెగుద్ది. దేవుని యొక్క వాక్యము అంత శక్తి కలిగినది. మనలో ఉన్నటువంటి చేదంతటిని అది ముక్కలుగా కోసేస్తాం. వాక్యాన్ని దేనితో పోల్చాడంటే ఇంకా దేవుడు దాన్ని విత్తనంతో పోల్చాడు. విత్తనం నాటితే ఖచ్చితంగా ఫలించి తీరుతుంది, ఖచ్చితంగా ఫలిస్తుంది. వాక్యాన్ని చదివినప్పుడు అది ఖచ్చితంగా మనలో ఫలిస్తుంది. మనం వాక్యాన్ని చదువుకునేటటువంటి అలవాటు మనకు ఉన్నట్లయితే, అనుదిన జీవితంలో వాక్యంతో కలిసిపోయేటటువంటి అనుబంధం మనకున్నట్లయితే, ఈ వాక్యము ఖచ్చితంగా మనలోకి వెళ్ళిన తర్వాత అది మౌనంగా ఉండదు, అది ఫలిస్తుంది. దేవుడు వాక్యాన్ని ఇంకా దేనితో పోల్చాడంటే అద్దంతో పోల్చాడు. అద్దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది. ఈ వాక్యం దగ్గరకు మనం వచ్చినప్పుడు మన ఎగ్జాక్ట్ పిక్చర్ని రివీల్ చేస్తుంది. మనం ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నామో అలాగే వాక్యంలో చూపిస్తుంది. ఈ వాక్యం యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే మన హృదయం లోపల కూడా చూపిస్తుంది. అద్దం మన పై రూపాన్ని మాత్రమే చూపిస్తుంది. ఈ వాక్యాన్ని దేవుడు సుత్తితో పోల్చాడు. ఇది బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అన్నాడు. సో ఏదన్నా ఈ పువ్వుని పగలగొట్టడానికి సుత్తి అవసరం లేదు. సుత్తిని దేనికి ఉపయోగిస్తామంటే ఆ గోడ పగలగొట్టడానికే ఉపయోగిస్తాం. చిన్న వాటిని పగలగొట్టడానికి మనం సుత్తి ఉపయోగించాం, పెద్ద వాటిని పగలగొట్టడానికి సుత్తి ఉపయోగిస్తాం. చిన్న కర్ర ముక్కని మనం చేతితో విరిచేయచ్చు, దాన్ని పగలగొట్టవచ్చు. ఈ గోడను బద్దలు చేయాలంటే మన చేయి సరిపోదు. ఈ వాక్యానికి ఉన్నటువంటి సత్తా ఏంటి అని అంటే మన శక్తితో పగలగొట్టుకోలేనిది అది పగలగొట్టింది.
మనం బంధించబడి మనము దేని నుంచి అయితే బయటకు రాలేక సఫర్ అవుతూ ఉంటామో, బాధపడతా ఉంటామో, వాక్యము దాన్ని బద్దలు చేస్తుంది. ఇంకా వాక్యాన్ని దేవుడు దేనితో పోల్చాడంటే ఇది సబ్బు వంటిది అన్న, ఇది సాకలవాని సబ్బు వంటిది అన్న. ఈ వాక్యము శుద్ధి చేస్తుంది, శుభ్రం చేస్తుంది, మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా ఈ వాక్యాన్ని దేవుడు దేనితో పోల్చాడంటే అగ్నితో పోల్చాడు. వాక్యము ఎంత ఇంపార్టెంట్ కాబోతే ఇంత చక్కగా దాన్ని వివరించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క వాక్యము చాలా శక్తి కలిగినది. దేవుని యొక్క వాక్యము చాలా అద్భుతంగా మన జీవితంలో పనిచేస్తుంది. వీరందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. వీరందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి ఆసక్తిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. దే ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్స్ వర్డ్, దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు గాడ్స్ వర్డ్ అనేది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నారు, దేవుని వాక్యానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం వారి హృదయంలోనికి వెళ్ళి కార్యం చేస్తుంది. దేవుని వాక్యం వారు యేసు ప్రభు వారి మాటల మీద శ్రద్ధ ఉంచినట్లు మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఈ వాక్యం మనల్ని దాని వైపు తిప్పుకుంటుంది. మనం తిరగకపోతే సమస్య మన దగ్గరే ఉన్నట్టు. వాక్యానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మనల్ని దాని వైపు తిప్పుకుంటుంది. సో గాడ్స్ వర్డ్ మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని బాగా చదివేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలి, చక్కగా వినేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. 24 hours వాక్యంతో చక్కని అనుబంధం కలిగినటువంటి జీవితం మన జీవితాలు ఆ విధంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. జనసమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుతున్నారు. అంత ఆసక్తి కలిగినటువంటి జనసమూహాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. రెండవ మాట, ఆయన బోధించిన తర్వాత అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన పేతురు. ఈ పేతురు ఏం చేస్తున్నాడు అని అంటే రాత్రంతా చేపలు పట్టాడు. చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు. ఒక్క చేప కూడా ఆయనకు పడినట్లు మనం చూడం. ఒక్క చేప కూడా ఆయనకు పడలేదు. ఆయన యొక్క మానసిక స్థితి, ఆయన యొక్క శారీరక స్థితి మనం అర్థం చేసుకుంటే మానసికంగా ఆయన చాలా ఇబ్బంది పడి ఉంటాడు. దానికి ముందు ఆయన ఎందుకు రాత్రంతా చేపలు పట్టాల్సినటువంటి అవసరం వచ్చిందో మనకు తెలియదు. ఆయన రాత్రంతా ఆటో తోలేవాడు, రాత్రంతా తోలలేడు. ఒక వ్యక్తి రాత్రంతా కష్టపడ్డాడు అని అంటే, ఒక వ్యక్తి రాత్రంతా ఆటో తోలేడంటే ఏదో ఒక అద్భుతమైనటువంటి సమస్యలో ఉన్నాడు, ఒక భయంకరమైనటువంటి ఇబ్బందిలో ఉన్నాడు, ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఆయన ఉన్నాడు. పేతురికి ఎందుకు రాత్రంతా కష్టపడాల్సినంత అవసరం వచ్చింది? రాత్రంతా చేపలు పట్టాడంటే ఒక్క చేప దొరకలేదంట. అసలు రాత్రంతా ఎందుకు పట్టాడు? నాలాంటోడైతే 1 గంట బట్టి పడకపోతే ఇంటికి పోతాం, లేకపోతే 2 గంటలు పడతాం, 3 గంటలు పడతాం, అసలు పడట్లేదు వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు దొరకలేదులే, మన రాత బాగలేదు అనుకుంటా ఉంటారు జనాలు. కానీ రాత్రంతా ఆయన ఎడతెగక నైట్ అంతా 12 గంటలు చేపలు పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ 12 గంటలు ఒక్క చేప కూడా దొరికినట్లు లేదు. అక్కడ రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప దొరకలేదు. అసలు ఎందుకైనా రాత్రంతా కష్టపడాల్సినంత అవసరం వచ్చింది? అసలు రాత్రంతా కష్టపడి ఒక్క చేప కూడా దొరకకపోతే ఆయన యొక్క శారీరక స్థితి ఎట్లా ఉంటుంది, ఆయన యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ లేనటువంటి అసంతృప్తి, తన జీవితం మీద తానే అసహ్యపరుచుకునేటటువంటి విధానంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. రాత్రంతా కష్టపడ్డాడు, శక్తి లేదు, బలం లేదు, అసంతృప్తి. మరి ఏ అవసరం ఉందో ఇంట్లో ఆ చేపలు తీసుకోవాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడు, కానీ ఒక్క చేప బాగా. చేపలు పట్టే వాళ్ళకి 2 రకాల స్కిల్స్ ఉంటాయి. 2 రకాల స్కిల్స్. సముద్రం మీద పట్టు ఉంటుంది. సముద్రం మీద పట్టు. నాలాంటోడికి సముద్రం గురించి పెద్దగా తెలియదు. సముద్రంలో చేపలు పట్టే వాళ్ళకి సముద్రం మీద పట్టు ఉంటుంది. రెండోది, ఆయన వృత్తి మీద ఆయనకు పట్టు ఉంటుంది. ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేయమంటే చేయలేడు. చేపలు నన్ను పట్టమంటే నేను పట్టలేను. ఏ చేప ఎలాంటిదో నేను చెప్పలేను, ఆయన చెప్పగలడు. ఆయన ఈదగలడు, నేను ఈదలేను.
సముద్రం మీద పట్టు ఉంటుంది ఆయనకి. ఎప్పుడు వర్షం వస్తుందో తెలుసు. గాలులు వస్తే అమ్ము గాలు అనేటటువంటి దూరంలోనికి ఆయన వెళ్ళడు. చేపలు చూడంగానే మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఆయన చేప చెప్పేస్తాడు. ఈ పేతురుకు ఉండేటటువంటి 2 రకాలైన స్కిల్స్ ఏంటంటే, ఆయనకి సముద్రం మీద పట్టు ఉంది, ఆయన వృత్తి మీద ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంది. నాకు చేపలు పట్టకపోవడం ఏంటి అనే కన్ఫ్యూజన్లోకి ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. సముద్రం మీద ఆయనకు పట్టు ఉంటుంది. ఎంత దూరంలో చేపలు పడతాయి, ఎక్కడ చేపలు పడతాయి, ఎంత దూరం వరకు ఏదొచ్చు, ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు అనేటటువంటి నాలెడ్జ్, స్కిల్ ఆయనకు ఉంటుంది. ఆయన నాలెడ్జి, ఆయన స్కిల్, ఆయన బలం మొత్తం కుదేలయ్యింది ఇక్కడ. ఆయన అనుభవం, ఆయన జ్ఞానం, ఆయన శక్తి సామర్థ్యాలు ఆ రోజు ఆయనకు అర్థం కాలేదు. మరి సముద్రం మొత్తం మీద నేను రాజుని, సముద్రం గురించి నాకు తెలిసినంతగా ఎవరికి తెలవదు, నేను ఈత వేసినంతగా ఈత వేయలేను, ఎవరు వేయలేరు. ఆ వృత్తి మనం చేయలేం. చేపలు పట్టే వాళ్ళు వచ్చి వాక్యం చెప్పమంటే చెప్పలేరు, చేపలు పట్టే వాళ్ళు వచ్చి ఇంకో పని చేయమంటే చేయలేరు, టీచింగ్ చేయమంటే స్కూల్లో టీచింగ్ చేయలేరు, వాళ్ళు బోధించలేరు. ఈ పాఠశాల కాలేజీలో బోధించే వాళ్ళు చేపలు పట్టమంటే పట్టలేరు వాళ్ళు. ఆయన వృత్తి మీద ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన వృత్తి, ఆయన యొక్క ఆ ధైర్యం, ఆ స్కిల్ ఆయనకు ఉంది. ఆ నేచర్ అంతటి మీద ఆయనకి పట్టుంది. అంత అనుభవం ఉన్నా కానీ రాత్రంతా 12 గంటలు కష్టపడినప్పటికీ ఒక్క చేప పడలా. అప్పుడు యేసు ప్రభు వారు ఆయన పడవెక్కినట్లు మనం చూస్తూ ఉంటాం. రాత్రంతా శ్రమపడి వేదనకు గురయ్యి ఒక్క చేప పిల్ల పడితే చాలు ఎత్తుకొని పోదాం అనుకున్నటువంటి ఆ ఆలోచనతో ఉన్నప్పటికీ ఒక చేప పడినటువంటి వ్యక్తి ఇంకా కుదరదులే ఈరోజు నా తలరాత ఎట్లా ఉందిలే అనుకొని ఆ వలలు గడుపుకుంటున్నటువంటి క్రమంలో యేసు ప్రభు వారు ఆ పడవెక్కినట్లు మనం చూస్తాం. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడుండి ఇక్కడ ఏ అన్నాడు. అప్పుడు ఆడ పడినటువంటి చేపలు విస్తారమైనటువంటి చేపలు మనం చూస్తూ ఉంటాం. ఆడ వలలు పిగిలిపోవచ్చుండగా అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. వేరే వాళ్ళు వచ్చి ఆయనకు సహాయం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 1 లక్ష రూపాయలు చేత్తో పట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 1 లక్ష రూపాయలు నేను పట్టుకున్నాను అనుకో ఒకసారి, అవి వేరే వాళ్ళవి. 10,000 చేత్తో పట్టుకున్న వాళ్ళు ఉన్నారా? చేత్తో 10,000 చేయత్తండి ఒకసారి. 10,000 చేత్తో పట్టుకున్న వాళ్ళు 10,000 కూడా పట్టుకోలేదా? అంటే ఫోన్పేలు వచ్చినాయనా? సరే, ఫోన్పేలో 10,000 ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు ఉన్నాయిగా, ఉండే ఉంటాయి బ్యాంకులో. మీ చేతిలో 1 కోటి రూపాయలు పట్టుకుంటే ఒకసారిగా కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఆయన ఎప్పుడు కప్పలు, పీతలు, రొయ్యలు, ఆ పాములు పట్టుకునేటటువంటి వాడు. ఇప్పుడు వాళ్ళు అన్ని చేపలే రావు, కప్పలు వస్తాయి, పాములు వస్తాయి, పీతలు వస్తాయి. ఆ చిత్తు చెదారం అంతా దాని నుంచి ఏరుకొని చేపలు సపరేట్ చేసుకొని అమ్ముకునేటటువంటి పీతులు ఒకరోజు అన్ని చేపలే ఉన్నాయి దాంట్లో, వల కూడా పగిలిపోతున్నటువంటి రీతిలో దేవుడు అద్భుతం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. రెండో అంశం ఏంటి అని అంటే, హోప్లెస్ సిచ్యువేషన్స్లో, ఆధారం లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు కొన్నిసార్లు మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. అయితే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. మనం డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మన అనుభవం కుదేలైనప్పుడు, మన నాలెడ్జి, మన శక్తి సామర్థ్యాలు, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, మన దగ్గర ఉన్నటువంటి వనరులు మొత్తం ఉన్నప్పటికీ మన జీవితం అది కన్నీటిమయం అవుతా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. దేవుడు ఎంత గొప్పవాడంటే నీ నాలెడ్జ్ను కూడా జీరో చేయగలడు ఆయన. మూడోది, అది రెండో అంశం, మన అనుభవం, మన నాలెడ్జ్ కుదేలైనటువంటి రోజు, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కూడా మన జీవితం వెళ్తూ ఉన్నప్పుడు
నిరీక్షణ లేనప్పుడు, ఆధారం లేనప్పుడు మన దేవుడు ఉన్నాడు, ఆయన నా పక్కనే ఉన్నాడని మనం మర్చిపోవద్దు. ఈయన చేపలు పట్టడానికి కారణం దేవుడు అక్కడ ఉండటమే. దేవుడు అక్కడ ఉండటమే. దేవుడు అక్కడ లేకపోతే చేపలు పట్టేవాడు కాదు. దేవుడు ఇక్కడ ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి మన ఆత్మీయ జీవితాల్లో. 7వ వచనంలో, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, ఇది జాగ్రత్తగా వినండి, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు అన్నాడు. కళ్ళు బయర్లు గమ్మినాయి ఆయనకి. ఏ రోజు అంతగా ఆయన లైఫ్లో అంత చేపల కుప్పను ఆయన చూడాల. అన్ని చేపలు పడినట్లు ఆయన జీవితంలో ఆయన కనివిని చూడలేదు. ఆయన ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటే మీ జీవితం ఒక 30,000 అయితే వితిన్ 1 మంత్లో ₹1,00,00,000 మీ జీవితం అంటే ఎంత షాక్ అవుతాం. కళ్ళు బైర్లుగా అమ్ముతాయి. అర్థం కాసేపు మనమే స్టన్ అయ్యి అట్లా కూర్చుంటాం. ఈయన జీవితంలో ఎప్పుడు ఒక బుట్ట చేపలు పట్టుకొని పోయి అమ్ముకునేటటువంటి పేతురు ఆ రోజు పడినటువంటి చేపలు రాశిని చూసి కళ్ళు బైర్లుగా అమ్మి అర్థం కాలేమి. అప్పుడు ఒక మాట అన్నాడు. ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టేళ్ళు. ఐ యామ్ ఎ సిన్నర్, జస్ట్ లివ్. నేను పాపిని, నన్ను వదిలిపెట్టు. ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. పేతురు ఆయన జీవితంలో ఏ పాపాన్ని ఐడెంటిఫై చేసి నేను పాపిని అన్నాడు. ఐ యామ్ ఎ సిన్నర్, జస్ట్ లివ్ మీ. నేను పాపిని, నన్ను విడిచిపెట్టు. ఏ పాపాన్ని ఆయన జీవితంలో ఆయన గ్రహించి నన్ను విడిచిపెట్టాను అంటాడు. నేను పాపాత్ముడని, నన్ను విడిచిపెట్టు. ప్రభువా, నేను పాపాత్ముడు. పేతుర్ని షాక్ గురి చేసినటువంటి అంశం ఏంటి అని అంటే, ఆయన ముందు దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం అంతే. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఒకటి ఆయనకు రుచి చూపించాడు అంతే. ఒక్కటి రుచి చూపించాడు. పెద్ద చేపల కుప్ప ఆడ చూశాడు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఆయన వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన హృదయంలో కలిగినటువంటి పశ్చాత్తాపం ఇది. ఏదో బయటికి నోటి నుంచి వచ్చినటువంటి పశ్చాత్తాపం కాదు, మనస్సులో నుంచి వచ్చినటువంటి మాట, ఐ యామ్ ఎ సిన్నర్, నేను పాపిని, నన్ను విడిచిపెట్టుకోవాలి. ఏ పాపాన్ని ఆయన గ్రహించి ఉండొచ్చు, ఏ పాపాన్ని ఆయన ఐడెంటిఫై చేసి నేను పాపిని, నన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. ఏ పాపము కాదు అక్కడ. అఫ్కోర్స్ చాలా ఉండొచ్చు. దేవుని యొక్క తేజస్సు అర్థమవుతా ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలు బయటకు వస్తూ ఉంటాయి. దేవుని యొక్క గొప్పతనం ఆయనకు అర్థమవుతా ఉంది. పేతురు దేవుడి గురించినటువంటి సింపుల్ నాలెడ్జ్ ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు వారిని ఆయన ఏమనుకున్నాడంటే, ఒక బోధకుడు, ఒక మతాన్ని బోధించేటటువంటి వాడు, దేవుని మాటలు, దేవుని యొక్క విలువలు, ఒక తెల్ల సొక్క తెల్ల అంగి వేసుకొని ఆయన మతాన్ని బోధించేటటువంటి వాడు అని అనుకున్నాడు. దేవుడి గురించి ఈయన ఏమనుకున్నాడంటే, ఈ డజంట్ నో ఎవ్రీథింగ్. ఆయనకి ఏమీ అన్నీ తెలియకపోవచ్చు. చేపలు పట్టడం ఆయనకేం తెలుసు? నాకు తెలుసు చేపలు పట్టడం. చేపలు నేను పట్టిన ఒక గంప చేపలు ఆయన పట్టలేడు అనేటటువంటి దృక్పథంలో ఈయన ఉన్నాడు. యేసు ప్రభు వారి గురించినటువంటి రైట్ అండర్స్టాండింగ్ ఆయనలో లేదు. ఆయన ముందు యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడు, సింహాసనాసీనుడు, ఈ భూలోకాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. ఆయన ముందు అద్భుతం చేసినప్పుడు, ఆయన ముందు అద్భుతం చేయక మునుపు ఆయన గురించినటువంటి జనరల్ నాలెడ్జ్ ఏంటంటే, ఆయన ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి, దేవుని విలువలు బోధిస్తాడు. ఆయనకు అన్నీ తెలియకపోవచ్చు. చేపలు పట్టడం ఆయనకేం తెలుసు? ఈ రీతిలో పేతురు అర్థం చేసుకొని ఉండొచ్చు యేసు ప్రభు వారు. ఒక్కసారిగా అద్భుతం చూడంగానే ఆయన ఎదుట సాగిలపడ్డాడు.
దేవుని యొక్క మహా తేజస్సు మనకు అర్థమైనప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి పాపం బయటకు వస్తుంది. ఆధ్యాత్మికంగా మన జీవితం లోతైనటువంటి స్థాయిలోకి వెళ్తా ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి మచ్చ బయటకు వస్తుంది. దేవుని యొక్క తేజస్సు మనకు అర్థమైతే చాలు. అందుకే నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, ఒక విషయాన్ని సింపుల్గా అడగాలనుకుంటున్నాను. దేవుడు మీకు క్రొత్తగా అర్థమయ్యి ఎన్ని రోజులైంది? దేవుడు మీకు కాదు కానీ మనకి దేవుని యొక్క క్రొత్తగా అర్థం చేసుకొని ఎన్ని రోజులైంది? అది మనం పరిశీలించుకోవాలి. లోతైనటువంటి ఆధ్యాత్మిక జీవితం అంటే దేవుణ్ణి క్రొత్తగా అనుభవించటం. ఎప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు ఇది ఒకటేనా? ఎంతకాలం మనం దాని గురించి మాట్లాడుకుంటాం? యేసు ప్రభు వారి గురించినటువంటి లోతైనటువంటి అనుభవంలోనికి, ఆ లోతైనటువంటి ఆత్మీయతలోనికి మన జీవితం వెళ్ళాలి. యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం ఆయనకు ఆ రోజు అర్థమైంది, ఆయన తేజస్సు అర్థమైంది, ఆయనలో ఉన్నటువంటి పాపం బయటకు వచ్చింది. మనం దేవునికి చాలా దగ్గరగా వెళ్తా ఉన్నప్పుడు, ఆత్మీయంగా దేవునిలో లోతైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్తా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి పాపం బయటకు వస్తే మనం బాగు చేయబడతాం, పశ్చాత్తాపం మనలో కలుగుతుంది. ఇది 3వ అంశం. 4వది, యేసు ప్రభు వారు పేతురుని కలవటం ఎక్కడ? అన్ఎక్స్పెక్టెడా, ఎక్స్పెక్టెడా? అంటే ఉద్దేశపూర్వకంగానే ఆయనకి దగ్గరికి వచ్చాడా, ఏదో దారిని పోతుంటే ఆయన కలిశాడా? అమ్మా, ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఎట్లా చెప్పగలం? ఓకే, ఆ ఒకటే సరిపోదు, దానికి సమాధానం. అది ఎట్టుందంటే, నేను చర్చికి రావటం దేవుడు ముందు ఏర్పరచుకున్నాడు కాబట్టి వచ్చాను అన్నట్టుంది. దేవుడు పేతురుని కలవటం, యేసు ప్రభు వారు పేతురుని కలవటం అనేది ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్? అది ఉద్దేశపూర్వకంగానే జరిగిందా, లేకపోతే ఏదో ఆ సముద్రం దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన పడవెక్కి అద్భుతం చేశాడు? ఇది ఒక ప్రణాళికబద్ధంగా జరిగినటువంటి కార్యం. దేవుడు యేసు ప్రభు వారు పేతురుని కలవటం ఇది 3వసారి. మొట్టమొదటిగా పేతురు వాళ్ళ అత్తగారికి, అది 2వసారి. పేతురు వాళ్ళ అత్తకి జ్వరం వచ్చినప్పుడు కలుస్తాడు, అది 2వసారి. మొట్టమొదటి యోహాను పత్రికలో ఉంటుంది. సో ఆంద్రేయ, జబదేయ కుమారులు వాళ్ళిద్దరు యేసు ప్రభు వారిని చూసి మేము మెస్సీయను కనుగొన్నామన్నారు. అప్పుడు వాళ్ళు పోయి పేతురుని తీసుకుని వచ్చాడు. పేతురు ఏమన్నాడు? నువ్వు రాయి అనబడతావు, నీ మీద నా సంఘం కడతానంటాడు. అది మొట్టమొదటిగా కలిశాడు. 2వసారి వాళ్ళ అత్తకి జ్వరం వచ్చినప్పుడు అక్కడ చూశాడు. 3వసారి ఇక్కడ కలిశాడు. పేతురు సముద్రం దగ్గరికి చేపలు పట్టడానికి వెళ్ళాడు, యేసు ప్రభు వారు పేతురుని పట్టుకోవడానికి వెళ్ళాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పేతురు సముద్రం దగ్గరికి చేపలు పట్టడానికి వెళ్తే యేసు ప్రభు వారు పేతురుని పట్టుకోవడానికి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఆయన మీద పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లు, ఎన్కౌంటర్ చేస్తున్నట్లు మనం చూస్తుంటాం. అది చివరికి మనకి ఇంకా అర్థమవుతుంది. ఎట్లా అంటే, విస్తారమైన చేపలు బట్టి నువ్వు ఒక్క చేప కూడా తినకూడదంటే ఎట్లుంటుంది? పేతురుకి అదే జరిగింది. ఇక్కడ విస్తారమైన చేపలు పట్టాడు, అవి విడిచిపెట్టి ఆయన వెనకాల పోయాడు. అప్పుడప్పుడు మనం వేరే ఇంటికి ఫ్రూట్స్ తీసుకుని వెళ్తే నాకు ఏదైనా కోసి పెడతానేమో, నేను తీసుకెళ్ళిన ఫ్రూట్ అని అనిపిస్తుంది. నేను కనీ విని ఎరిగినటువంటి రీతిలో చేపలు పడితే ఒక చేప కూడా నేను తినలేకపోయానే అనేది లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఆయనకి. అది సరే, ఎనీవే నేను చెప్పాలనుకున్నటువంటి ఒక అంశం ఏంటంటే, దేవుడు నన్ను వ్యక్తిగతంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు.
మనం సముద్రం చుట్టూరు తిరుగుతున్నాం, కానీ ఆయన మన చుట్టూరు తిరుగుతున్నాడు అనేది మనకు అర్థం కావట్లేదు. ఆయన వలలో మనం చిక్కుకోవట్లేదు. దేవుడు అన్బిలీవర్స్లో నుంచి, అవిశ్వాసులో నుంచి విశ్వాసులను సపరేట్ చేస్తాడు. విశ్వాసులో నుంచి శిష్యులను సపరేట్ చేస్తాడు. శిష్యుల్లో నుంచి లీడర్స్ని సపరేట్ చేస్తాడు. లీడర్స్లో నుంచి కూడా సపరేట్ చేస్తాడు కొంతమంది. ఆయన కనుదృష్టి ప్రతి ఒక్కరి మీద చాలా జాగ్రత్తగా, ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఆయన ఎదుట యూనిక్గా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క కనుదృష్టిలో ప్రత్యేకంగా కనబడాలి. పేతుర్ని గురి చూసి కొట్టాడు. 2 సార్లు బాణం వేసినా, 2 సార్లు వలేసినా ఆయన పట్టబడలేదు. 3వసారి వలేసాడు. ఆయన బోటే ఎక్కటం. చేపలు పట్టినోడికి ఎన్ని చేపలు కావాలి? ఒక బుట్ట చేపలు ఇస్తే సరిపోద్దిగా. పేతురు సమస్య తీర్చడానికి ఇక్కడ యేసు ప్రభు వారు రాలా, ఆయన సమస్యను తీర్చుకోవడానికి వచ్చాడు. నీ జీవితం నాకు కావాలి. చేపలు, ఆయనకి ఎన్ని చేపలు కావాలి? ఒక 2 బుట్టలు ఎనఫ్. ఆయన కళ్ళు బయలు గమ్మి, ఆయన ఆశ్చర్యపోయి, ఆయన ఒక మాట చెబితే ఆయన వెనకాల పరిగెత్తే రీతిలో అద్భుతం చేశాడు. అది అన్ఎక్స్పెక్టెడ్గా యేసు ప్రభు వారు పేతురుని టచ్ చేస్తూ వచ్చాడు. నేను చెప్పాలనుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు మనల్ని కూడా వ్యక్తిగతంగా కొడతా ఉంటాడు, గురి చూసి కొడతా ఉంటాడు. అది మనకు అర్థం కావాలి. మనం తింటూ ఉన్నప్పుడు, తాగుతూ ఉన్నప్పుడు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశాలు మనకు చెప్పటం కోసం, ఆయనకు అనువైన రీతిలో మనల్ని తయారు చేసుకోవటం కోసం మనం గురి చూసి కొడతానే ఉంటాడు. కానీ మనం మాత్రం ఆయన వలలోకి రాకుండా ఉంటాం. ఇది 4వ అంశం, చివరిది. సో యేసు ప్రభు వారు నిన్ను నన్ను కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకున్నారు. 10వ వచనంలో, అలాగన సీమోనుతో కూడా పాలివారైనటువంటి జెబెదయి కుమారులు, 9వ వచనంలో, ఏలయనగా వారు పట్టినటువంటి చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉంది. 10లో, అలాగన సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును, యోహాను. అందుకు యేసు, భయపడకము, ఎప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడు అయిందు అని సీమోనుతో చెప్పాడు. వారి దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి అనేటటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు మొట్టమొదటిసారిగా శిష్యులను పిలుచుకున్నటువంటి సందర్భం ఇది. పేతుర్ని, జెబెదయి కుమారులు యోహాను, యాకోబు ముగ్గురిని ఒకేసారి శిష్యరకంలోనికి పిలుచుకున్నారు. నా వెనకాల వచ్చాయన్న. ఆ విస్తారమైనటువంటి చేపల రాశిని చూశారు వాళ్ళు. ఇక వాళ్ళు ఆ చేపల రాశిని వదిలిపెట్టి ఆయన వైపు వెళ్ళటం మొదలుపెట్టారు. ఇక్కడ దానికి సమాధానం చెప్పు. వల వేయటం విధేయత, వల విడిచిపెట్టడం విధేయత. ఈ సందర్భం అది వాక్యం. యేసు ప్రభు వారు విధేయత చూపించి, పేతురు విధేయత చూపించి చాలా చేపలు పట్టాడని మనం బోధిస్తూ ఉంటాం. అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అది ఈ రెస్పెక్టెడ్ జీసస్ క్రైస్ట్ అంతే. ఆయన గురించి ఏమీ తెలవదు. ఆయన ఒక మాట వల వేయమనంగానే వల వేశాడు అంతే, కథం. ఒబీడియన్స్ ఈజ్ డిఫరెంట్. ఒబీడియన్స్, విధేయత, అది ఎప్పుడు మనకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. విధేయత ఎప్పుడు మనకు పెయిన్ తీసుకొని వస్తుంది. విధేయత ఎప్పుడు కష్టాన్ని తీసుకొని వస్తుంది. ఆ విస్తారమైనటువంటి చేపల కుప్పను చూస్తూ 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 దాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువు వారు కలెళ్ళారు. శిష్యత్వానికి ఒక కండిషన్ ఉంది, అదే ఒబీడియన్స్. ఈ 2 వచనాల్లో 3 కనపడతాయి. ఒకటి, యేసు ప్రభు వారు శిష్యులను పిలిచినట్లు కనబడుద్ది. రెండోది, యేసు ప్రభు వారు వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చినట్లు కనపడుద్ది. మూడోది, యేసు ప్రభు వారి వెనకాల వాళ్ళు పోయినట్లు కనపడుద్ది. నాలుగోది, వాళ్ళు పోవడానికి కండిషన్ కనపడుతుంది. 4 విషయాలు కనపడుతుంది. రండి అన్నాడు, మిమ్మల్ని ఇక నుంచి ఎట్లా తయారు చేస్తాను అని అంటే, మనుషులను పట్టు జాలరులుగా తయారు చేస్తాను. కాల్ ఆఫ్ డిసైపుల్స్ అంటే వాళ్ళని పిలిచాడు, రండి అన్నాడు.
రెండోది, ఇక నుంచి నువ్వు చేపలు పట్టవు, నువ్వు మనుషులను పడతావు, అది ప్రామిస్. మూడోది, వాళ్ళు సమస్తమును విడిచిపెట్టి, అది ఒబీడియన్స్, అది విడిచిపెట్టకపోతే ఇలా ఆయన వెనకాల వెళ్ళరు. నాలుగోది, చివరికి ఆయన ఫాలో అయ్యారు. శిష్యత్వంలో ఈ 4 కనపడాలి. మనము విశ్వాసులాగానే ఉండాలని ప్రభు యొక్క ఆకాంక్ష కాదు, ఆత్మీయతలో లోతైనటువంటి స్థాయిలోనికి మనం వెళ్ళాలి. పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి ఒక క్రైస్తవ విశ్వాస జీవితం ఎప్పుడు వెళ్ళొద్దంటే ఆయన శిష్యుడు కాబడాలి. యేసు ప్రభు వారు నువ్వు నా శిష్యుడుగా ఉంటావా అని పిలిచినప్పుడు ఆయన వెనకాల పోవాలి. క్రైస్తవ్యం అసలు ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభు వారు నమ్ముకున్న కాడ నుంచి క్రైస్తవ్యం స్టార్ట్ అవ్వదు. యేసు ప్రభు వారు నమ్ముకున్నంత మాత్రాన క్రైస్తవ్యం స్టార్ట్ అయినట్లు కాదు. ఈ శిష్యత్వంలో నుంచి క్రైస్తవ్యం స్టార్ట్ అవుతుంది. ఎస్, ఆయన మహోన్నతమైనటువంటి తేజస్సు నాకు అర్థమైంది, ఆయన గొప్పతనం నాకు అర్థమైంది. ఇక నేను మౌనంగా ఉండను, ఆయన వెనకాల వెళ్తా. ఇక్కడ క్రైస్తవ్యం స్టార్ట్ అవుతుంది. దేవుడు నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా ఈ క్రైస్తవ్యంలో నుంచి సపరేట్ చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. మనల్ని కూడా క్రైస్తవ్యంలో నుంచి దేవుడు సపరేట్ చేయాలనుకుంటున్నాడు, ప్రత్యేకపరచాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడే ఉండకూడదు, నువ్వు ప్రత్యేకమైన స్థానంలోనికి రావాలి. దేవుడు ఎందుకు శిష్యులను పిలుస్తాడో చెప్పనా? రెండిటి కోసమే, 2 ఆయనతో పాటు కలిసి కూర్చోవడానికి పిలుస్తాడు, ఆయన చెప్పింది చేయడానికి పిలుస్తాడు. జస్ట్ సిట్ విత్ హిమ్, ఆయనతో కలిసి కూర్చో, ఆయన ఏం చెబుతాడో విను. ఆయన తన మనస్సులో ఉన్నటువంటి భారాన్ని అంతా విప్పుకొని చెప్తాడు. నా బాధ ఇది, నా ఆక్రందన ఇది, నా సమస్య ఇది, మనకు నేర్పిస్తాడు. ఇది విను, ఇది విను అని చెప్తాడు. శిష్యుడికి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్ ఇదే. అబ్రహాము ఏం సంపాదించాడు? అబ్రహాం జీవితాన్ని మనం చూస్తే, అబ్రహామును కనుక కూర్చోబెట్టి ఒక క్వశ్చన్ అడిగితే, నువ్వేం సంపాదించావు, నీ ఆస్తులు ఎంత అని అడిగితే ఆయన ఏం చెప్పలేడు. నీ ఆస్తులు ఎంత? దేవుడు చేత నువ్వు పిలువబడ్డావు, దేవుని చేత వాడవబడ్డావు, నీ ఆస్తులు ఎంత అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పలేడు. మరి నీకు దొరికింది ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? మీకెవ్వరికి దొరకనటువంటిది నాకు దొరికింది అన్నాడు. నేను ప్రతిరోజు దేవునితో మాట్లాడతా, దేవుడు నాతో మాట్లాడతాడు. ఇది ఎవరికన్నా ఉందా? శిష్యుడికి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్, ఆయనకు దగ్గరగా వెళ్ళి ఆయన మనస్సులో ఉన్నటువంటి బాధను మనతో చెప్పుకుంటాడు. మనం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం. దేవుడు శిష్యులను దీనికోసం పిలుస్తాడు. తర్వాత ఒక అద్భుతమైనటువంటి ప్రామిస్ని ఇచ్చాడు. మీరు మనుషులను పడతారు, లోకం మీ ముందు తలదించుకుంటుంది, లోకాన్ని మీరు జయిస్తారు, మనుషులందరూ మీ ముందు బెండ్ అవుతారు. తర్వాత ఒబీడియన్స్, విధేయత. లోకాన్ని చూడటం విధేయత కాదు, దాన్ని విడిచిపెట్టడం విధేయత. వల వేయటం పేతురు యొక్క విధేయత కాదు, వల విడిచిపెట్టడం పేతురు యొక్క విధేయత. అంత గొప్ప చేపల రాశిని చూసి ఒక్క చేప కూడా తినకుండా దాన్ని అలాగనే వదిలిపెట్టి యేసు ప్రభు వారి వెనకాలేదు. ఆ విలువైనటువంటి పరికరాలు, పనిముట్లు, ఆ బోటు, నెట్స్ చాలా విలువైనటువంటివి విడిచి అవతల పెట్టి యేసు ప్రభు వారి వెనకాల వెళ్ళాడు. అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అత్త ఏమీ లేదు, ఇంకా ఆయన వెనకాల వెళ్ళిపోయాడు. పేతురు మత్తయి రాసిన సువార్త 19లో మీరేం చదవద్దు, ఒక మాట అంటాడు, మేము సమస్తం విడిచిపెట్టి నీ వెనకాల తిరుగుతున్నాం, మాకేం లేదా అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? మనిషి కుమారుడు సింహాసనాసీనుడు అయినప్పుడు మీరు కూడా 12 సింహాసనాలు నా పక్కన కూర్చొని 12 మంది ఇజ్రాయేల్ గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు అంటాడు. 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు. నా పక్కన 12 సింహాసనాల మీద మీరు కూడా కూర్చుంటారు. 12 అని ఉండదు, నా పక్కన సింహాసనాల మీద మీరు కూర్చుంటారు అని ఉంటుంది.
12 గోత్రాల ఇజ్రాయెల్ వరకు మీరు తీర్పు తీరుస్తారు. సమస్తం మేము విడిచిపెట్టి నీ వెనకాల బరిగెత్తుతున్నాం, మాకేం లేదా అంటారు. మనం దేవుని కొరకు నష్టపోయే ప్రతి దానిలో నుంచి ప్రభు ఏం చేస్తాడంటే మనం దీవిస్తాడు. ఒక పుస్తకంలో చదివా, దేవుడు మన జీవితాన్ని ఎప్పుడు దీవిస్తాడు అని అంటే, దేవుడు మన జీవితాన్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అని అంటే, దేవునికి మనం ఏమిచ్చాము అనే దాన్ని బట్టి కాదంట, దేవుని కొరకు నేనేం నష్టపోయాను అనే దాన్ని బట్టి దీవిస్తాడు. దేవునికి నేను ఏమిచ్చా అనేది అసలు కౌంటింగ్లోకి రాదు. మనం ఏం నష్టపోయాం. ఒబీడియన్స్ అంటే నష్టపోవటం. యేసు ప్రభు వారితో శిష్యరేఖం చేయటానికి విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. చివరిది ఆయన ఫాలో అయ్యారు. ఫాలో అని అంటే మన సెక్యులర్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఫాలో మన గురువులు ఇలాంటి వాటి విషయంలో, గురువు శిష్యుల విషయంలో వారిచ్చినటువంటి అర్థం ఏంటనంటే, గురువు ఎలాగైనా ఉండని, శిష్యుడు వినాలి, అంతవరకే గురువు శిష్యుల మధ్య ఉంటుంది. కానీ క్రైస్తవ్యం ఏ ఉద్దేశంతో రాసింది అని అంటే, శిష్యత్వము అని అంటే గురువుని వెంబడించాలి, అంటే గురువుని ఇమిటేట్ చేయాలి, ఆయన్ని పోలి నడుచుకోవాలని చెప్పింది. మన శిష్యత్వం ఏంటి అని అంటే క్రీస్తులాగా బ్రతకటం. అది ఏ ఏ ఏ గ్రంథంలో కూడా ఆ రీతిగా శిష్యత్వం గురించి రాయబడదు. ఫాలో హిమ్ అనంటే ఆయన్ని ఈ లోకానికి మన ద్వారా రిఫ్లెక్ట్ చేయటం, ప్రత్యక్షపరచటం, క్రీస్తుని మన జీవితాల ద్వారా ఈ లోకానికి. అదే శిష్యత్వం అంటే. సో 5 విషయాలు మనం ఆలోచించాల్సింది. దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనం. రెండోది, మనం డిఫికల్ట్ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు, డిఫికల్ట్ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనకున్నాడు అనేది మనం మర్చిపోవద్దు. మూడోది, మన ఆత్మీయ జీవితం లోతైనటువంటి విధానంలోనికి వెళ్ళాలి. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం లోతైనటువంటి విధానంలోనికి వెళ్తుందో మన పాపం మనకు బయటకు అర్థమవుతుంది, మనం పశ్చాత్తాపం చెందుతాం. నాలుగవది, దేవుడు మనల్ని ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఐదోది, దేవుడు మనలందరినీ కూడా శిష్యత్వానికి పిలుస్తున్నాడు. ప్రత్యేకంగా జీవించాలి. మనకంటూ ఒక కండిషన్ ఉన్నది, మనకంటూ ఒక ప్రామిస్ ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ దేవ, మీకు వందనాలు. దయగలిగిన తండ్రి, స్తోత్రాలు. సర్వాధికారి మా గొప్ప దేవ, మీకు వందనాలు. పేతురు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేస్తూ వచ్చి, వ్యక్తిగతంగా మీరు మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తున్నారని, కాన్సన్ట్రేట్ చేస్తున్నారని, కానీ మేము దాన్ని పట్టించుకోవట్లేదని, మీరు మా అందరిని కూడా శిష్యరేఖానికి పిలుస్తున్నారనే విషయాలు మేము అర్థం చేసుకోవడానికి కృప చూపించారు. వాక్యం యొక్క సత్తువ, దాని యొక్క పవర్, శక్తి ఏంటో మేము అర్థం చేసుకోవటానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు. లోతైనటువంటి రీతిలో మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి, ప్రతిరోజు కూడా కొత్తగా మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయ అవసరాలన్నింటినీ తీర్చండి. వారి కుటుంబాలు, వారి జీవితాలు, వారి పిల్లలు, వారి యొక్క సమస్యలు సమస్తం ఎరిగినటువంటి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి విధమైనటువంటి ఆర్థిక అక్కర్లు తొలగించండి. వారి ఆర్థిక అక్కర్లన్నీ కూడా మీరు తీర్చండి. మా దేవా, మీకు వందనాలు. మరి పాస్టర్ గారు, మరి అక్క కుటుంబాన్ని మీరు దీవించండి. వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి స్తోత్రాలు. సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో నుంచి మీ మహిమ బయటకు రావడానికి సహాయం చేయండి. సంఘం మీ మహిమతో నింపబడటానికి సహాయం చేయండి. మా దేవ, మా ప్రభు, మేమందరం కూడా మీ వాక్యంతో పెనవేసుకునేటటువంటి అనుబంధంలోనికి, అలాంటి రిలేషన్షిప్ సంబంధంలోనికి మా ఆత్మీయ జీవితాలు ఉండటానికి సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ అవకాశం ఇచ్చినటువంటి యేసు ప్రభు వారికి, పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు.